ఈరోజు పరిస్థితి ఎలా వచ్చిందంటే, భర్తకు ఒక సెల్లు, భార్యకు ఒక సెల్లు, అబ్బాయికి ఒక సెల్లు, అమ్మాయికి ఒక సెల్లు. జైల్ని ఇంకో పదంలో కూడా పిలుస్తారు. ఎందులో వేశారంటారు? సెల్లో వేశారు అండి. ఇంకా సెల్ నుంచి బయట రాలేదా అంటారు కదా. బ్యాటరీని కూడా సెల్ అంటారు. సెల్ ఫోన్ సెల్, జైలు ఒక సెల్లు. ఆ సెల్ ఏవు కానీ అందరూ ఎవరి చేతుల్లో అయినా చూడు సెల్, అందరూ అయిపోయారు సెల్. ఫ్యామిలీలో ఉంటున్నారు కానీ ఒకళ్ళకొకళ్ళ సంబంధాలు లేవు. నేను చెప్పేది నిజం. సెల్ ఫోన్ ఈరోజు నాగరికత పెరిగిన తర్వాత కలిసి మాట్లాడుకోవటం, కలిసి భోంచేయటం, కలిసి దేవునితో గడపటం, కలిసి వాక్యం చదువుకోవటం, కలిసి ప్రార్థన చేయటం, కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకోవటం, నవ్వుకోవటం అనేవే రద్దయిపోయినాయి. బాత్రూంలో పోయినా, చెంబుకు పోయినా అది తీసుకొని వాడు అక్కడే గడుపుతున్నాడు. అవునా? కార్యక్రమం ముగిసి అరగంట అయినా సరే వాడి నేత్రాశ పాపం చావక ఇక కండిషన్ మీరు ఊహించుకోండి.